దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము ఈ యొక్క ధారావాహికలో స్త్రీలను గురించి ధ్యానం చేసుకుని ఉన్నాము. ఈరోజు మనము నేర్చుకోబోయే స్త్రీ దేవుని చేత హెచ్చించబడిన లేయా. ఆమె యొక్క గురించి మనము ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకోక మునుపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సమయమందున ప్రభువా, స్త్రీల గురించినైనా అనేకమైన విషయాలు నేర్చుకొనుచూ ఉన్నాం. రోజునైనా లేయా గురించి ధ్యానం చేసుకొనబోతుండగా మీరుండి మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలనైనా మీ మాటలు విన్నప్పుడు తండ్రి, వారి జీవితంలోనైనా సరిచేసుకొని చక్కదిద్దుకొని ధైర్యపరచబడి ఉజ్జీవింపబడినైనా మీకు సాక్షిగా జీవించే ధన్యతను కలుగు చేయమని, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో ఈరోజు మన యొక్క అంశము దేవుని చేత హెచ్చించబడిన లేయా. లేయా అనగా అడవి ఆవు లేక అలసట అని అర్థము. లాబాను పెద్ద కుమార్తె. ఈమె జబ్బు కళ్ళగలది గనుక అందమైన లేనిదిగా ఉండెను. ఈమె ఆత్మీయ సౌందర్యమును బట్టి దేవుడేమను అత్యధికంగా హెచ్చించెను. ఇశ్రాయేలు గోత్ర స్థాపకులైన 12 మందిలో 6 కుమారులకును 1 కుమార్తెకును జన్మనిచ్చిన అదృష్టవంతురాలుగా ఉన్నది. ఈమె యాకోబు యొక్క మొదటి భార్య. ఈ ప్రసంగములో లేయాను దేవుడు ఎలా హెచ్చించున్నాడో మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి ఈ లేయా గురించి 29వ అధ్యాయం ఆదికాండము నుంచి 16వ వచనము 17వ వచనము, ఆ తరువాత 29వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ద్వేషించబడుతున్నటువంటి లేయాను మనం చూస్తూ ఉన్నాం. లాబానుకి 2 కుమార్తెలు. వారిలో చిన్న కుమార్తె రాహేలు మహాసౌందర్యవతి. అయితే లేయా జబ్బు కళ్ళ కలదిగా ఉంది. బహుశా ఈ లేయా పేరుకు తగ్గట్లే లోకము చేత ఎన్నో నిందలు, అవమానములు, హేళన చేయబడి మరియు యాకోబు చేత కూడా ద్వేషించబడింది. తన భర్త లేయాను ప్రేమించకుండా రాహేలును ప్రేమించడం చేత లేయా ఎంతో కృంగిపోయింది. లేయా వలె నీవు కూడా ఇతరుల చేత ద్వేషించబడుతున్నావా? నీవు క్రీస్తును అంగీకరించిన విధానాన్ని బట్టి ఒకవేళ నీ కుటుంబము కానీ నిన్ను సమాజం కానీ ద్వేషిస్తూ ఉందా? అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉంటాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఈ పరిశుద్ధ గ్రంథములో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ద్వేషించబడుతున్న లేయాను బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ 29వ అధ్యాయం 31 వచనం, లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించున్నాడు కదా అనుకుని అతనికి రూబేనును పేరు పెట్టెను. ఇక్కడ ద్వేషించబడుతుంది లేయా. ఎవరి చేత ద్వేషించబడుతుంది? తన వివాహం చేసుకున్నటువంటి భర్త చేత ద్వేషించబడుతుంది. తన సొంత చెల్లెలైనటువంటి రాహేలు చేత ద్వేషించబడుతుంది. రాహేలు, నేను అందముగా ఉన్నాను, నన్ను కాకుండా నిన్ను యాకోబు వివాహం చేసుకున్నాడు, తండ్రి నిన్ను ఇచ్చి వివాహం చేశాడని ఇక్కడ ఈ అక్కని ద్వేషించడం మొదలుపెట్టింది. భర్త కూడా అందముగా లేనందువలన, జబ్బు కళ్ళకలదిగా ఉన్నందువలన ఇక్కడ భర్త కూడా యాకోబు ఆమెను ద్వేషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ద్వేషించువారు ప్రతి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నిమిత్తము కొందరు ద్వేషించబడతారు. సహోదరుని నిందించేవారు, ద్వేషించేవారు కూడా సమాజంలో ఉంటారు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు కీర్తనలో 44వ కీర్తన 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ద్వేషించే వారిని దేవుడు సిగ్గుపరుస్తాడు. ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి సిగ్గు దేవుడు తెలియచేస్తాడని వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనుషుల చేత ఈ లేయా ద్వేషించబడుతూ ఉన్నది. మనుషుల ద్వారా అనగా
ఒక భర్త ద్వారాను చెల్లెలి ద్వారాను లేయా ద్వేషించబడుతుంది. కానీ దేవుడు ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నాడు. దేవుడు ఆమె గర్భాన్ని జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నాడు. ఎందుకంటే కొందరు ఇహలోక బాహ్యమైనటువంటి సౌందర్యము వారికి లేకపోయినప్పటికీ అంతరంగీకరమైనటువంటి సౌందర్యం వారికి ఉంటుంది. మంచి గుణము, మంచి విధానము, మంచి ప్రవర్తన, మంచి మాట వారు కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు వారిని ఎప్పటికి కూడా అలక్ష్యము చేయడు. కానీ ఇక్కడ ఈ లేయా ద్వేషించబడుతుంది. ఎంతగానో ఆమె కృంగిపోతుంది, కుమిలిపోతుంది, బాధపడుతుంది, నిస్సహాయ స్థితిలో ఉంది. నేనేం చేయాలా? నన్ను వివాహమైతే చేసుకున్నాడు కానీ నన్ను సరిగా చూసుకోవట్లేదు, నాతో ప్రేమగా ఉండట్లేదని ఆలోచించేసి ఇక్కడ దేవుని చేత ప్రేమించబడుతూ ఉంది లేయా. మొట్టమొదటిగా ద్వేషించబడుతుంది లేయా, ఆ తర్వాత దేవుని చేత ఆమె ప్రేమించబడుతుంది. ఎందుకంటే ఆమె గర్భాన్ని తెరచి సంతానాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. ద్వేషించబడిన లేయా ఎంతగానో దీవించబడుతుంది. అవును, మనుషులు నిన్ను తృణీకరించి నీ ఇంటివారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నిన్ను చిన్న చూపు చూసినా దిగులు చెందన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరి దగ్గర నీవు అవమానించబడ్డావో అక్కడ దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడని నీ విశ్వాసం ఉంచాలి. ఏ సమయంలో ఏ స్థితిలో నీవు ద్వేషించబడుతున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ నీవు ద్వేషించబడుతున్నావో, నీ పనిని బట్టా, నీకున్న రూపమును బట్టా, నీకు లేని స్థితిని బట్టా, ఎక్కడ ఏ విధముగా నిన్ను సమాజంలో ద్వేషించబడుతున్నారో ఆ స్థితిలో దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. వారిని సిగ్గుపరిచే విధముగా దేవుడు ప్రేమిస్తాడు. అందుకని నిన్ను పైకి లేవనెత్తడానికి దేవుడు జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నాడు. బైబిల్లో మాటలు మనకు చెప్తున్నాయి, నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. కాబట్టి ఎవరైతే నిషేధిస్తారో అదే వారికి జీవితంలో ప్రాముఖ్యమైన విధముగా ఉన్నది. నిషేధించబడిన రాయే ఒక మూలకు తలరాయిగా ఎలా అయిందో, ఎవరైతే ద్వేషించబడుతున్నారో, ఎవరైతే అవమానించబడుతున్నారో, ఎవరైతే ఎక్కువ విలువలేని వారిగా ఉన్నారో వారి ద్వారానే ఇంకొకరికి మేలు కలుగుతుంది. వారిని మరలా మనుషులు ప్రేమించేలాగా దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. బైబిల్ మాటలు ఇంకా చెప్తూ ఉన్నాయి, ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఎవరైతే కృంగిపోయి దీనాస్థితిలో ఉండి ఇక నా జీవితం అయిపోయింది, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నాతో ఎవరు మంచిగా ఉండట్లేదని నీవు కృంగిపోతున్నావో అలాంటి వారిని దేవుడు లేవనెత్తేవాడు. అయితే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, నువ్వు దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని కృపలో ఆయనతో ఎంత విశ్వాసంగా ఉంటే అంత హెచ్చింపు దేవుడు నీకు దయచేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ద్వేషించబడింది, దేవుని చేత ప్రేమించబడింది. ఇక్కడ భర్తతో ఏకీభవించినటువంటి లేయాని మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండము 30వ అధ్యాయము 16 నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించును. దేవుడు లేయా మనవి విని గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు కుమారుని కని ఉన్నది. కాబట్టి భర్తతో ఏకీభవించింది, భర్తకు సహకరించే మనస్తత్వం లేయాలో కనబడుచున్నది. దేవుడు కోరుకున్న విధముగా లేయా యాకోబునకు సాటి అయిన సహాయకరంగా ఉంది. అందుకనే తన తండ్రి ఇంటిని, తన గృహదేవతలను విడిచి నిజ దేవుణ్ణి ఆశ్రయించింది. అయితే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్న నీ శరీర సంబంధమైనటువంటి కోరికలను విడిచి ప్రభువును ఆశ్రయించినట్లయితే నీకు మేలు కలుగుతుంది. ఇక్కడ ఈ భార్యాభర్త దాంపత్య జీవితంలో భర్తతో ఏకీభవిస్తున్నటువంటి లేయాను బట్టి మన జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ లేయా విషయాన్ని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు దేవుని యందే విశ్వాసం ఉంచింది. యాకోబు తన మామైనటువంటి గృహములో అడుగుపెట్టిన మొదలుకొని తన మామను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. వారి గొర్రెల సంపద ఎక్కువ అవుతూ ఉన్నది. ఈ లేయా ఎప్పుడైతే యాకోబుతో వివాహం చేయబడిందో
యాకోబు దేవునికి ప్రార్థన చేస్తుంది. యాకోబు దేవుని యందు నమ్మకం కలిగి ఉంది. యాకోబు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంది. కాబట్టి దేవుడు మనుషుల చేత ద్వేషించబడుతున్నా, భర్త చేత ద్వేషించబడుతున్నా, చెల్లెల చేత ద్వేషించబడుతున్నా, సమాజంలో ద్వేషించబడుతున్నా, ఇక నీకు పెళ్ళే కాదన్నటువంటి వారి విధానంలో కూడా ఈమె యాకోబు దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఆమె గర్భాన్ని పొందుకుంది, దేవుని ఫలితాన్ని పొందుకుంది, దేవుని యొక్క స్వాస్థ్యమును పొందుకుంది. కాబట్టి ఎందుకంటే ఏ రీతిగా దేవుడు నిన్ను నిర్మించాడో జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను నిర్మించిన వాడు నీ ఎప్పుడు కూడా నిన్ను విడవడు. నిన్ను నిర్మించిన వాడు నీకు కాపుదలిస్తాడు, నీకు సహాయం ఇస్తాడు, నీకు మేలులు దయచేస్తాడు. కాబట్టి ఎప్పటికి కూడా దేవుడు నిన్ను విడువడు. అయితే ఇక్కడ లేయా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది. ఎందుకంటే దేవుడు అనుగ్రహించినటువంటి కుమారులు, దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది. 29వ అధ్యాయము 35వ వచనం చదువుకున్నట్లయితే, ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోదాను పేరు పెట్టెను. దేవుడిచ్చిన బిడ్డలను బట్టి, దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి ఆమె దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. రాహేల గర్భం మూయబడి ఉంది, పిల్లలు కలగలేదు. కానీ లేయాను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే స్తుతిస్తూ ఉంది, దేవుని ఆరాధిస్తూ ఉంది. మనుషులు ద్వేషించబడుతున్నా, భర్త ద్వేషానికి గురవుతున్నా, చెల్లెలు ద్వేషించబడుతున్నప్పటికీ కూడా ఈమె ప్రభువునే ఆరాధిస్తుంది, ప్రభువునే ఘనపరుస్తుంది, ప్రభు నామములో ఎంతగానో సంతోషపడుతుంది. అందుకనే దేవుడు లేయాను జ్ఞాపకం చేసుకొని గర్భఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవునికి స్తుతి చేయుట యథార్థవంతులకు ఘనత. కాబట్టి దేవుని స్తుతి చేయుట యథార్థవంతుల ఘనత. స్తుతి యాగమును అర్పించాలి, నిత్యము దేవుణ్ణి స్తుతించాలి, నిత్యము దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగానే ఉండాలి. అందుకని ఇక్కడ బహుగా హెచ్చించబడింది లేయా. ఎంతగా అంటే చాలా గొప్పగా హెచ్చించబడి ఉందని బైబిల్ యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. 49వ అధ్యాయం 30-31 వచనములో ఇక్కడ బహుగా హెచ్చించబడింది. ఎందుకంటే ఎన్ని అవమానములు జీవితంలో పొందినా, ఎంతగా తృణీకరించబడినా దేవుడు ఆమెను ఎన్నుకొని రూబేనుకు తప్ప మిగిలిన కుమారులందరికీ కూడా గోత్రాల ద్వారా వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ఈ యోధా గోత్రము ద్వారానే లోకరక్షకుడైన యేసు ప్రభువారు కూడా జన్మించున్నాడు. వాగ్దాన దేశములో మృతి పొందిన పితరుల యొద్దకు చేర్చబడిన ధన్యజీవి ఈ లేయా. చూడండి, ఈ లేయా ఎవరి చేత అయితే ద్వేషించబడిందో దేవుడు ఈమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈమెకిచ్చిన గర్భఫల బహుమానం ద్వారానే, ఈమెకిచ్చిన స్వాస్థ్యము ద్వారానే దేవుడు ఏం చేశాడంట, యేసు ప్రభువారు జన్మించి యోధా గోత్రము యోధా కూడా ఈమె ద్వారా జన్మించున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రక్కన పెడుతున్నారో, ఎవరైతే తృణీకరిస్తున్నారో వారే గొప్పవారిగా ఉంటారని బైబిల్ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని దేవుని యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికి కూడా సిగ్గుపడడు. పేతురు పత్రికలో చెప్తూ ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికి కూడా సిగ్గుపడడని బైబిల్ యొక్క మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేన మనస్సు కలిగిన వాడు హెచ్చించబడతారు. దేన మనస్సు కలిగి దేవునితో ప్రార్థనా విధానంలో ఉంటే నేను దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. అందును బట్టి నీవు దేన మనస్సు కలిగి ఉండాలి. నీవు నాకు ఏమీ మాటలు రావు, నేను ఎవరిని గట్టిగా మాట్లాడలేను, నేను ఎవరితో కూడా పొట్లాడలేను, నాకు ఎవరు మేలు చేస్తారని కొందరు నిరుత్సాహంతో ఉంటారు. కానీ ఎవరైతే దేన మనస్సు కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచాలి, దేన మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలుల వంశాన్ని వర్ధిల్లపు చేసింది లేయా. లేయాకి దేవుడు 6 కుమారులను, 1 కుమార్తెని దేవుడు ఇచ్చినాడని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు తగ్గించబడతావో అప్పుడు నువ్వు హెచ్చించబడతావని కూడా బైబిల్ యొక్క మాటలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, ఎక్కడ నీవు ద్వేషించబడుతున్నావు,
ఎక్కడ నిన్ను సమాజం వారు తక్కువ చేస్తూ ఉన్నారు? నీకు బిడ్డలు లేరని తక్కువ చేస్తూ ఉన్నారా? నీవు అందంగా లేవని తక్కువ చేస్తూ ఉన్నారా? లేక నీకు డబ్బు లేదని నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా? నీ కుటుంబం సరిగా లేదని ద్వేషించబడుతూ ఉన్నారా? నువ్వు సరైనటువంటి వస్త్రాలు లేవని నువ్వు ద్వేషించబడుతున్నావా? నువ్వు సరైనటువంటి రూపం లేదని ద్వేషించబడుతున్నావా? సంఘములో నువ్వు ద్వేషించబడుతున్నావా? సమాజంలో ద్వేషించబడుతున్నావా? నువ్వు చేసుకునే ఉద్యోగములో నీవు ద్వేషించబడుతున్నావా? నువ్వు జీవించే విధానములో, నీ చదువుల్లో, నీ కాలేజీల్లో, నీ స్కూల్లో, లేకపోతే నువ్వు చేసే పనిలోనూ, నీవు చేసే కష్టంలోనూ ఎక్కడ నువ్వు ద్వేషించబడుతున్నావో అక్కడ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకో. లేయా ద్వేషించబడింది. ఏ విధమైనటువంటి ఆమెకి ఏ నష్టం కలగలేదు. లేయా ద్వేషించబడింది, మనుషుల చేత మాట్లాడబడింది, కానీ ఆమెకి ఏ విధమైనటువంటి అపాయము కాలేదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ద్వేషించబడే మనుషులు ఎంతండి? దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు గొప్ప చేయాలి, దేవుడు హెచ్చించాలి. నిన్ను నీవుగా హెచ్చించుకుంటే నీవు ఎప్పుడోకప్పుడు పడిపోతావు. కానీ దేవుడు హెచ్చిస్తే నువ్వు పడిపోయే అవకాశం లేదు. దేవుడు హెచ్చిస్తే నువ్వు పైగానే ఉంటావు, కానీ క్రింది స్థానంలోనికి నీవు రావు. కాబట్టి లేయా ద్వేషించబడింది, కానీ ఆమె దేవుని చేత ప్రేమించబడింది. కాబట్టి గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన పొందుకుంది. అయితే యేసు ప్రభునందు విశ్వాసము కలిగి ఉన్న నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. లేయాకు సౌందర్యం లేకున్నా అంతరంగికమైనటువంటి సౌందర్యం కలిగి ఉంది. కాబట్టి శారీరక సౌందర్యం అనేది కొంతకాలమే ఉంటుంది. శారీరక సౌందర్యం అనేది కొంతకాలమే ఉంటుంది. కొన్ని సంవత్సరాల వరకే పరిమితం ఈ శరీరము. కానీ ఈ శరీరం కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అందమంతా వెళ్ళిపోతుంది. కొందరు వివాహ విధానంలో ఎవరైతే అందంగా ఉన్నారో, ఎవరైతే ఎర్రగా ఉన్నారో, ఎవరైతే చక్కగా ఉన్నారో, ఎవరైతే సన్నగా ఉన్నారో వారినే వివాహం చేసుకుంటారు. కానీ వారి గుణాన్ని నువ్వు చూసావా? వారి గుణం ఎలాంటిదో నీకు తెలుసా? కానీ కొందరు నల్లగా ఉండొచ్చు, అందంగా లేకపోవచ్చు, కానీ వారు అంతరంగికమైనటువంటి సౌందర్యం కలిగి ఉంటారు. అందును బట్టి నీవు పైరూపాన్ని కాదు, కానీ అంతరంగిక స్వభావాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను హెచ్చించే విధానాన్ని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ఇంకా ఎవరి చేత ద్వేషించబడుతున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎవరి ద్వారా, ఎవరి మాటలను బట్టి, ఎవరి చేష్టలను బట్టి, ఎవరి ఆలోచనను బట్టి, ఎవరి పనులను బట్టి నువ్వు ఇంకా ద్వేషించబడుతున్నావో నువ్వు ధన్యురాలవి. దేవుడు నీ పక్షాన ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చుగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నీ దిగులు పడవద్దు. ఎప్పటి వరకు దిగులు పడినావేమో, ఎప్పటి వరకు నీవు నిరాశ పొందుకున్నావేమో, ఎప్పటి వరకు నేనేం చేయాలి ప్రభువా, నేను ఎలా జీవించాలి ప్రభువా, నన్నెవరు ప్రేమించట్లేదు, నన్నెవరు ఆప్యాయంగా పలకరించేవాళ్ళు లేరు, నాతో ఎవరు స్నేహం చేసేవాళ్ళు లేరు, నన్ను అందరూ కూడా ద్వేషిస్తూ ఉన్నారు అనుకుంటున్నావేమో. ఎక్కడ నువ్వు ద్వేషించబడతావో అక్కడ దేవుడు నిన్ను హెచ్చుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడండి. యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు. ఆయన అందరిని కూడా చూస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో చెప్తూ ఉంటారు, ఆయన నరులందరినీ కూడా ఆకాశము నుంచి దృష్టించి చూస్తున్నాడంట. ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తాడండి. ఎవరిని కూడా విడిచిపెట్టడు. అందరినీ పరిశీలన చేస్తాడు. నీ బుద్ధిని చూస్తాడు, నీ మాటలు చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు, నీ చూపును చూస్తాడు. ఎవరి చేత ద్వేషించబడుతున్నావో నిన్ను చూస్తాడు. ఎవరిని నువ్వు ద్వేషిస్తున్నావో కూడా చూస్తాడు దేవుడు. నువ్వు ద్వేషిస్తున్నట్లయితే నీకు ఆశీర్వాదం రాదు. అక్కని ద్వేషించబడుతుంది చెల్లెలకి దేవుడు గర్భఫల బహుమానం ఇచ్చాడా? కొన్ని సంవత్సరాలుగా గర్భఫల బహుమానం రాకుండా గర్భాన్ని మూసివేశాడు. బిడ్డలు యెహోవా యొక్క స్వాస్థ్యం అండి. సంతానం ఇచ్చిన తర్వాత యాకోబు తన భార్య అయిన లేయాను ప్రేమిస్తూ ఉన్నాడు. 6 మగపిల్లలను, 1 కుమార్తెను కనింది ఈ లేయా. ఎంత ధన్యజీవిరాయ్! కాబట్టి ఎంత ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంది.
నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడ ద్వేషించబడుతున్నావో కాదు, కానీ ఎలా దేవుణ్ణి ఆరాధించాలో తెలుసుకోవాలి, ఎలా దేవుని స్తుతించాలో తెలుసుకోవాలి, ఎలా దేవుణ్ణి ఘనపరచాలో తెలుసుకోవాలి, ఎలా దేవుని ద్వారా ప్రార్థన విజ్ఞాపము ద్వారా నీకు ఏ మేలైతే నిన్ను మనుషులు ప్రేమిస్తారా ఆ విషయాన్ని తెలుసుకోవాలి. కానీ నిరుత్సాహపడవద్దు. నువ్వు నిందలు అనుభవిస్తూనే ఉన్నావు, కానీ నీవు దిగులు పడవద్దు, విచారపడవద్దు. ప్రభువుని నీవు ఒక మంచి సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండాలి, విశ్వాస జీవితాన్ని కనుపరిచే వ్యక్తిగా ఉండాలి. ఎప్పటికి కూడా నీ జీవితంలో నువ్వు మర్చిపోవద్దు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని నీవు ఘనపరచాలి. ఇది చేస్తే నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది, ఇది చేస్తే నీ కుటుంబం ధన్యకరంగా ఉంటుంది. ఒకవేళ ఇలాంటి స్థితిలో నీవు ఉన్నావు, వివాహమైన తర్వాత భర్త వివాహం చేసుకొని నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడా, నిన్ను ప్రక్కన పెడుతూ ఉన్నాడా, నిన్ను చూడకుండా నిన్ను సరిగా ప్రేమించకుండా ఆయన ఇంకొక వైపు తిరుగుతున్నాడేమో, విశ్వాసంతో ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒకవేళ నీలో ఉన్న లోపాన్ని బట్టి ఇంకా నీకు పెళ్లి కాలేదని దిగులు పడుచున్నావేమో, మనుషుల చేత ద్వేషించబడుతున్నావేమో, సర్వశక్తిని కలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను ధైర్యపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. విశ్వాసముతో దేవునికి నీవు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో నీవు ఎలాగా అయితే దేవుని ఇందు జ్ఞాపకం చేసుకొని లేయలాగా బహుగా హెచ్చించబడే విధానంలో నీవు జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నాడు. కాబట్టి మనుషులు అనేక రీతిలుగా మనుషుల యొక్క మనసులను ఇబ్బంది పెడతారు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడు మాత్రమే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ జీవితాన్ని హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నీకు ఏదైతే లేమిడి స్థితిలో ఉన్నావో దాని అంతటిని కూడా తీసివేసి దేవుడు నిన్ను గొప్పగా చేసే బాధ్యత ఆయనది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, స్తుతించు, ప్రార్థించు, గణపరచు. ఆయన ద్వారా సర్వశక్తి కలిగిన దేవుని ద్వారా బహుగా నీవు దీవించబడతావని బైబిల్ యొక్క మాటలు చెప్తున్నాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. మీ కృపను బట్టి నాయన ఈ యొక్క సమయమందును ప్రభువా ద్వారా ప్రభువా మీ పరిశుద్ధమైన మాటలు మీరు మాకు బోధించున్నారు. ఎందరూ ప్రభువా ఎందరెందరో తండ్రి ఏ స్థితిలో ఏ వయసులో వారు నాయన భర్త చేతన కానీ, ఇదిగోనైనా సహోదరుల చేత కానీ, తోడుకోడుల చేత కానీ, అత్తామామల చేత కానీ ఎవరైతే ద్వేషించబడుతున్నారో ప్రభువా ఆ బిడ్డలు మీరు దర్శించండి తండ్రి. వారి హృదయంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కాపుదల వారికి దయచేయండి, మీ ధైర్యమును వారికి దయచేయండి తండ్రి. వారు నైనా ఏ స్థితిలో వారు ద్వేషించబడుతున్నా అదే స్థితిలో మిమ్మల్ని ఆరాధించే మనస్సును వారికి దయచేయండి, మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని వారికి కలిగి చేయండి, మిమ్మల్ని ఆరాధించే విశ్వాసపు యొక్క మేలు కొలుపును ప్రభువా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఎక్కడైతే తక్కువ చేయబడి ఉన్నారు ఆ స్థితి నుంచి నాయన నీ బిడ్డలను మీరు లేవనెత్తండి తండ్రి. ఆ స్థితి నుంచి మీరు హెచ్చించండి ప్రభువా. ఆ స్థితి నుంచి గొప్పవారిని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుగా మీరున్నారు తండ్రి, మీరే సర్వ బిడ్డలకు నాయన మేలు చేస్తున్నారు నాయన. ఏ బిడ్డను ప్రభువా మీరు అలక్ష్యం చేసే దేవుడు కాదు తండ్రి. ఆ విధానంలో నాయన మీ కృపయు మీ కాపుదల మీ భద్రతను అనుగ్రహించమని, మీకు సాక్షిగా జీవించే ధన్యతను ప్రతి ఒక్కరు కలుగు చేయమని త్వరలో రానైనా మా ప్రభువును మా రక్షకుడినైనా నజరుడిని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.